ఇదే ప్రశ్న రవి గారు. ఈరోజు బీసీ ఉద్యమం ఏదైతే జరుగుతుందో ఈ 42% రిజర్వేషన్ కోసము ఇది ఒక సామాజిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోతుంది. ఈరోజు తెలంగాణ ఒకటే కాదు, ఇది దేశం మొత్తంగా కూడా ఇది ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ఈరోజు ఒక స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతోన ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకే కాదు, రేపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఒక మేలు జరగబోతుంది. ఇంకోటి జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఒక ధర్నా, ఇది ఒక బీసీల కోసం 42% రిజర్వేషన్ అంశం పైన ఒక హెచ్చరిక, ఒక సందేశాన్ని మేము కేంద్రానికి తెలియజేసినాం. ఇది జస్ట్ మహాధర్నా అనేది మాత్రము ఇప్పుడు ఒక జస్ట్ సందేశం ఇవ్వడానికి మాత్రమే. రాబోయే రోజుల్లో దీని వేరే రూపంలో కూడా వెళ్తుంది. కాబట్టి మేము ఏ విధంగా అయితే అందరిని ఒప్పించి తీసుకొస్తున్నాము, ఏ విధంగా అయితే బీజేపీ మిత్రపక్షాలు తప్పించి నిన్న అన్ని రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చాలా గొప్పగా చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా స్వాగతించారు. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈరోజు బీసీలను తక్కువగా చూపించుకుంటూ బీసీలని అణగదొక్కే విధంగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పుకున్నారు, వాళ్ళు నిరూపించుకున్నారు కూడా. దాంట్లో తక్కువగా చూపించారు కాంగ్రెస్ పార్టీ అన్న ఫస్ట్ విమర్శ మీ మీదే ఉంది. అది ఇక లోకానికి తెలుసు. ఈరోజు బీసీల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది. ఈరోజు బీసీలకు ఒక న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి రిజర్వేషన్ ఇప్పియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాది నుండి డిమాండ్ చేస్తుంది. మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు. అదేవిధంగా ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఇదే అంశాన్ని ఒక అడుగు మీరు వేశారు, ఒప్పుకోవాల్సిన విషయం. నిన్న కాదు, గత కొద్ది రోజుల నుంచి నా డిబేట్ లో ఈ అడుగు ఏదైతే ఉందో చాలా బలంగా వేశారు, ఒప్పుకోవాల్సిన విషయం. ఢిల్లీలో ధర్నా చేయడం కూడా ఈ రోజు దేశం మొత్తానికి తెలిసేలాగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అన్నది తెలిసిన విషయం. బట్ అదే ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ ఎందుకు కనీసం అటువైపు కూడా చూడలేదు, ఆ పక్కనే ఉంది? ఇది జస్ట్ సందేశంకి సంబంధించినటువంటి విషయం. అన్ని బీజేపీ మిత్రపక్షాలకు వదిలేసి మిగతా పార్టీలు అన్నీ కూడా నిన్న ధర్నాలో పార్టిసిపేట్ చేసినాయి. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కార్యక్రమం నడిచింది. కాబట్టి నిన్న మీ పిసిసి ఇచ్చిన ప్రకటన కూడా పొద్దున 10 మల్లికార్జున ఖర్గే గారు ఇనాగ్రేషన్ చేస్తారు, సాయంత్రం దీన్ని సమప్ చేసేది రాహుల్ గాంధీ. సో మధ్యలో స్పీచ్లు, నిరసనలు, ధర్నాలు ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటా ఉంటుంది. ఆ 2 పిల్లర్లే రాలేదు. సరే, బీహార్ ఎలక్షన్ల మీద కాన్సన్ట్రేట్ చేశారా? ఈ రోజు పెద్ద పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చారు రాహుల్ గాంధీ. సో దాని విషయంలో ఏమన్నా ప్రిపరేషన్ లో ఉన్నారా అంటే, ఆయన కాకుండా ప్రియాంక గాంధీ ఉంటారు, ఆయన కాకుండా మల్లికార్జున ఖర్గే ఉన్నారు, ఆయన కాకుండా సోనియా గాంధీ ఉంటారు, ఎవరో ఒకరు వస్తే ఈ డిమాండ్ దేశం మొత్తం బలంగా వినిపించేది. అగ్రనాయకత్వం రాలేదు అన్నది ఈ రోజు తెలంగాణ మొత్తం ప్రశ్న. అగ్రనాయకత్వం ఆల్రెడీ హరీష్ రావు ప్రతిపక్షాలు స్టార్ట్ చేసినాయి. వాళ్ళ పనేం లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ ఉండేటువంటి పేద వర్గాలకు గానీ, ఇక్కడ ఉండేటువంటి వర్గాలకు గానీ ఎవరికి న్యాయం చేయాలనే ఆలోచన ఉండదు వాళ్ళకు. బీసీ వాళ్ళ నినాదమే పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామన్నదే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది మొట్టమొదటి అడుగు ఢిల్లీలో ఈ రోజు ధర్నా చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ సెకండ్ టైం ఢిల్లీలో మీరు చేయడం. అవును, ఇదే అంశం పైన. గతంలో విద్యా ఉద్యోగాల కోసం, రిజర్వేషన్ల కోసం చేస్తే ఆ రోజు రాలేదు, అండ్ ఈ రోజు రాలేదు. మొత్తం కేబినెట్ అంతా పోతే కనీసం ఒకరన్న రాకపోవడం, ఇది రాష్ట్రానికి ఇచ్చిన మర్యాదనా? ఇది రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనాయకులు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చారు, వారు చాలా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. శ్రీకాంత్ గారు ఒకటే ప్రకటన వేరు, జరిగినటువంటి రిజల్ట్. నిన్న కేంద్రానికి మేము ఒక సందేశాన్ని పంపించేటువంటి కార్యక్రమము రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి. అంతే తప్ప దీన్ని మెడల్ ఉంచుతామని చెప్పేసి అట్లాంటి మాటలు ఎందుకు? అదే మెడల్ వంచే సందేశం కాదండి. మేము చెప్తున్నాం, బీసీలకు 42% వాటా ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే బీజేపీకి ఏం జరుగుతుంది అనే అంశం మీద చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని నిన్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొన్న కులగణన చేసినప్పుడు పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు, ఆ రోజు రేవంత్ రెడ్డి పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజు అందరూ వచ్చారు. ప్రియాంక గాంధీ వచ్చారు, రాహుల్ గాంధీ వచ్చారు, ఖర్గే వచ్చారు, కేసీ వేణుగోపాల్ వచ్చారు. కనీసం ఈ రోజు వాళ్ళు కూడా ఎవరు రాలేదే.
తెలంగాణ నుంచి ఇంత పెద్ద మహాధరణ చేస్తే ఒకరైనా రాకపోయారని చెప్పేసి ఈరోజు తెలంగాణ మొత్తం అడుగుతున్నారు. రేపు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు దీనికి? ఇప్పుడు ఇక్కడ సమాధానం అడిగిన వాళ్ళకందరికీ కూడా ఒక నిజమైన సామాజిక బాధ్యత ఉంటే మీరు కూడా ఆలోచించాలి. ఈరోజు బీసీల వైపు మీరు ఏ విధమైనటువంటి ఆలోచన చేసిండ్రు, మీ పార్టీలు ఏ నిర్ణయాలు తీసుకునే అనే అంశాల మీద కూడా ఆ పార్టీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారు చెప్పిండొచ్చు, బీజేపీ వాళ్ళు చెప్పిండొచ్చు, అసలు బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరెక్టే కదా, కరెక్టే. అయితే నేను ఏమంటున్నా అంటే క్వశ్చన్ అడగడం తప్పు లేదు, ప్రతిపక్షాలుగా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు మాట్లాడడం తప్పు లేదు. ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నోటికి రాదు, కాదు, చెయ్యదు ఈ 3 పదాలు బాగా నేర్చుకున్నారు. ఎందుకంటే ఆ డ్రామా కంపెనీలకు వెళ్ళి నేర్చుకొని వచ్చిన స్క్రిప్ట్లు పట్టుకొని మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. సరే, కాంబోజ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి కాంబోజ్ గారు. నేను ఏమంటున్నంటే మనం గౌరవంగా మాట్లాడాలి. మేము